ఇవాళ పులిహోర చేశాను. ఇంకా అదైతే కొంచెం మిగిలిపోయింది. ఇంకా పిల్లలైతే పులిహోర తీసుకెళ్లారు లెమన్ రైస్‌కి. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి కాస్త మిగిలిపోయింది. ఇంకా అదైతే తీసి పక్కనైతే పెట్టేస్తాను. దాంట్లోకి పచ్చడి అయితే చేశాను. ఎండుమిర్చి, టమాటా ఫ్రై చేసి ఇంకా మిక్సీలో అయితే ఇట్లా వేసుకొని అన్నంలో కలుపుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. అంటే నేను ఎప్పుడు చేసినా పులిహోరంలోకి ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకా ఇక్కడ సింక్ అయితే వాటర్ లీక్ అవుతుంది. అందుకనేసి బాల్కనీలో అయితే క్లీన్ చేస్తున్నాను. 2 డేస్ నుంచి ఇంకా బాల్కనీలోనే క్లీన్ చేస్తున్నాను. సింక్ ఎందుకో మరి బ్లాక్ అయిపోయింది, అది చూపించాలి. ఇంకా తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి. కంపల్సరీ గ్యాస్ క్లీన్ చేస్తాను వంట చేసినప్పుడల్లా. ఆయిల్ మరకలు ఉండిపోతాయి. ఇంకా అది గ్యాస్ మీద అలానే మరకలు అయిపోతాయి, కడిగినా పోవు అనేసి ఇంకా నేను అలానే వంట అయిపోయాకనే ఇంకా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా అలానే వదిలేయకూడదు కాబట్టి కౌంటర్ టాప్ మీద సింపుల్గా ఒక గీత అయితే గీసేసుకుంటాను ముగ్గులాగా. చాక్ పీసు తడుపుకొని వేసుకుంటే మనకి బాగా పడుతుంది. ఇంకా ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా నైట్ కడిగిన అంట్లు అయితే ఉన్నాయో ఆ నైట్ కడిగిన అంట్లు ఆ స్టాండ్ అయితే ఖాళీ చేయాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కడిగినవి దాంట్లో వేసుకోవాలి కదా. ఇంకా అది కూడా ఖాళీ చేస్తాను. మర్చిపోయి ఇక్కడికి వచ్చేసి ఇంకా నేను మనీ ప్లాంట్ అయితే ఒకటి కిచెన్లో పెట్టుకుంటానండి. అది ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చాయి. ఒక 1 మంత్ అయితే అయ్యింది అది పెట్టుకొని. గ్యాస్ దగ్గర పెట్టుకుంటే వాడిపోతుందేమో అనుకున్నా కానీ బాగా ఫ్రెష్గానే ఉంది. ఆకులు కూడా బాగా కొత్త ఆకులు కూడా వస్తున్నాయి. దాంట్లో కొంచెం రంగురాళ్ళు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అనేసి నేనైతే నా దగ్గర ఉన్న రంగురాళ్ళు అయితే వేసాను. చూపిస్తున్నాను వేర్లు వచ్చాయి అనేసి. ఆకులు కూడా మనం అప్పుడు క్లీన్ చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకుంటే మనకి ఆకులు ఫ్రెష్గా ఉంటాయి. లేకుంటే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది, అంటే ఆకుల మీద డస్ట్ పడిపోతుంది. అందుకనేసి మనం ఆకులు కూడా నీట్గా మొక్కల్ని కడుక్కొనేసి పెట్టుకోవాలి. అప్పుడు ఫ్రెష్గా బాగుంటాయి చూసేదానికి. చూశారు కదా నాది కిచెన్ దగ్గర పెట్టుకుంటే ఎంత లుక్ వచ్చిందో. తర్వాత ఇంకా అంట్లు అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా బాల్కనీ మొత్తం అయితే కొంచెం గలీజ్గా అయిపోయింది. అంట్లు కడుగుతున్నాను కదా, లాంగ్ ఉండేసరికి ఈ మధ్య క్లీన్ చేయలేదు. ఇంకా ఒకేసారి అంట్లు కడిగేసి నీట్గా పెట్టేస్తాను. అది ఇక వర్షం వస్తుంది, వర్షం వచ్చేది అనేసరికి నేను క్లీన్ చేయలేదు. ఎలానో క్లీన్ చేసినా వర్షం వాటర్ పడిపోతాయి, మళ్ళీ తడి తడిగానే ఉంటుంది కాబట్టి అయితే క్లీన్ చేయలేదు. ఇంకా ఇప్పుడు ఈ అంట్లు అయితే కడిగిన తర్వాత బాల్కనీ అయితే క్లీన్ చేస్తాను. ఇల్లులు అవన్నీ మంగళవారం కదా, ఇల్లులు ఏం క్లీన్ చేయలేదండి. మంగళవారం రోజు తీసిన బ్లాగ్ ఇది. ఇంకా అందుకనేసి నేను మంగళవారం ఇల్లులు కానీ ఏం క్లీన్ చేయను. ఫ్రైడే మంగళవారం అయితే ఇల్లులు తుడవనండి, ఓన్లీ ఊడ్చుకుంటాను. అందుకనేసి ఇంకా నేను అయితే ఇల్లులు అయితే ఏం క్లీన్ చేయలేదు. ఇంకా అలానే ఊడ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది. అంట్లు కడిగేస్తే మన పని అంతా అయిపోతుంది. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత శ్రీమతి వ్లాగ్స్. మంచి మంచి డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. పిల్లలకు సంబంధించిన ఇంట్లో నేనేమేమి చేసుకుంటానో కుకింగ్ కా నుంచి అన్ని వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాల్కనీలో కూర్చొని కడిగేది కదా, చాలా బాగుంది. సింక్ దగ్గర నిలుచుకొని క్లీన్ చేసేది కాబట్టి కొంచెం కాలు నొప్పులుగా ఉండేది. కానీ ఇక్కడ కూర్చొని పల్లెటూరులో కడుగుతాం కదా, అట్లాగా నీట్గా నిదానంగా కడుక్కోవచ్చు. బాగుంది చూసేదానికి. కానీ సింక్లో అలవాటైంది కాబట్టి సింక్ లేకపోయేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, 2 డేస్ తర్వాత సింక్ అయితే క్లీన్ చేసుకుంటాను. అంటే సింక్ కంపల్సరీ మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కానీ సింక్ అలవాటైపోయింది. పిల్లలు సింక్ దగ్గరికే వస్తున్నారు. కొంచెం అలవాటైంది కాబట్టి అది చూయించుకోవాలి మెకానిక్ని పిలిపించి. ఓకేనండి, ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత అంట్లు అయితే నేను ఇంకా కౌంటర్ టాప్ మీద పెట్టేసి అక్కడ కొంచెం మీరు ఏం చేస్తారంటే ఒక క్లాత్ వేసుకుంటే మనకి స్టాండ్ కింద ఏమైనా వాటర్ ఉన్నా ఆ క్లాత్ పీల్చేస్తుంది. నేను ఇక్కడ వేయలేదు, నా దగ్గర లేదు కాబట్టి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.